మీ డెస్టినేషన్ ఏదైనా ప్రపంచంలో ఏ మూల ఉన్నా సిఎన్ ట్రావెల్ ఎక్స్ప్లోర్ ద వరల్డ్ యువర్ వే. నమస్తే వ్యూయర్స్, ఇప్పుడు దాకా మనం టెక్నాలజీ బేస్డ్ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ బేస్డ్ ఈవెన్ అగ్రికల్చర్ బేస్డ్ ఆంటర్ప్రినర్స్ గురించి మాట్లాడుకున్నాం. ఈ రోజు హెల్త్ బేస్డ్ ఆంటర్ప్రినర్షిప్ గురించి మాట్లాడడానికి డాక్టర్ సౌజన్య విడుదల గారు మనతో ఉన్నారు ఇవాళ. నమస్తే అండి. నమస్తే. ఒక హండ్రెడ్స్ ఆఫ్ డాక్టర్స్ ని ఇంటర్వ్యూ చేశాను, బట్ అందరూ మెడిసిన్ గురించి మీరు చెప్పినట్టు చెప్పలేదు. మీరు వచ్చిన వెంటనే చెప్పారు మెడిసిన్ గురించి మాట్లాడొద్దమ్మా, మేము మెడిసిన్ ఎంత పాసిబుల్ అయితే అంత డ్రగ్స్ రెడ్యూస్ చేయడానికి మేము ప్రయత్నిస్తాం, ఇక్కడ సజెషన్ కూడా మా వైపు నుంచి మ్యాక్సిమం ఉండదు అని. దట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. అండ్ ఇంకొకటి టెక్నాలజీ అండ్ హెల్త్, ఇది మేజర్ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇప్పుడు రైట్ నౌ మార్కెట్లో నడుస్తున్నది కూడా. ఒక్కసారి ఫస్ట్ మనం టెక్నాలజీ అండ్ హెల్త్ గురించి మాట్లాడదాం. హౌ ఈ రెండింటి మిక్స్ చేసి రీలివ్ హెల్తీ హెల్త్ స్టూడియో స్థాపించారు. బేసిక్ గా ఐ షుడ్ గివ్ దిస్ క్రెడిట్ మోర్ టు టెక్నాలజీ అండ్ మెడికల్ టెక్నాలజికల్ డివైసెస్. వీటి వల్ల ఏమైందంటే బోల్డ్ అంత డేటా రావటం మొదలు పెట్టింది మాకు, రియల్ టైం డేటా. అంత డేటా ఉండేటప్పటికి వాటిని కార్రిలేట్ చేసుకుని రైట్ సొల్యూషన్స్ ని అరైవ్ అయ్యాం. మేము వీఆర్ 100% ఇంటూ లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్, అంటే మెటబాలిక్ డిసార్డర్స్ అంటాము. ఇప్పుడు అందరిలో ఉన్నాయి, మరి చైల్డ్హుడ్ నుంచి ఇన్ఫర్టిలిటీ, PCOS, ఎవ్రీథింగ్, ఆల్ ద వే టు డయాబెటీస్, హైపర్ టెన్షన్, కిడ్నీ డిసీజ్ అండ్ ఎవ్రీథింగ్, అల్జైమర్స్ అండ్ పార్కిన్సన్స్ ఇంక్లూజివ్, అంతా మెటబాలిక్ డిసీజ్. ఇఫ్ యూ గో టు ఎనీ హాస్పిటల్, 95% ఆఫ్ కేసెస్ ఆర్ డ్యూ టు మెటబాలిక్ డిసార్డర్స్, 5% ఆర్ బై బర్త్ వచ్చినాయి కానీ యాక్సిడెంట్స్ కానీ. ద రెస్ట్ ఈస్ ఆల్ లైఫ్ స్టైల్. సో దిస్ డేటా హెల్ప్డ్ us figure out solutions and understand people. ఈ చిన్న వాట్సాప్ టెక్నాలజీ కూడా మీ ఇంట్లో మీరు ఏం చేస్తారనేది మాకు తెలుసుకోవటానికి హెల్ప్ చేసింది. దానివల్ల సొల్యూషన్స్ వచ్చినాయి. అండ్ వీ వర్క్ ఆన్ ద బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ హెల్త్. ఒంట్లో కొవ్వు శాతం ఎక్కువ ఉండద్దు, స్కెల్టల్ మజిల్ శాతం సరిగ్గా ఉండాలి, సర్క్యులేషన్ సరిగ్గా ఉండాలి, ఇన్ఫ్లమేషన్ తగ్గాలి, ఒంటికి ఆక్సిజన్ ప్రాణవాయువు కాస్త ఆక్సిజనేషన్ మంచిగా ఉండాలి. ఇట్స్ మోర్ లైక్ ఎ ఫిట్నెస్ క్లబ్ ఆర్ అ ఫిట్నెస్ స్పా. ఈ బేసిక్ థింగ్స్ తోటి మిమ్మల్ని అర్థం చేసుకుంటూ మానిటర్ చేసుకుంటూ చేసినప్పుడు వీఆర్ వర్కింగ్ ఫ్రమ్ చిన్న పిల్లలు PCOS ప్రాబ్లమ్స్ దగ్గర నుంచి పెద్దవాళ్ళు పోస్ట్ బైపాస్ అయిపోయిన వాళ్ళకి మళ్ళీ ఫిట్ గా చేయటము, కిడ్నీ ఫెయిల్యూర్ అయిన వాళ్ళకి మళ్ళీ నార్మలైజ్ చేయగలగటం. ఇందులో ఇటువంటి మిరకిల్స్ ఏమీ లేవు. బేసిక్ హ్యూమన్ ఫిజియాలజీ మీద మేము పనిచేస్తాం. అండ్ ఎనీ డే ఐల్ గివ్ దిస్ క్రెడిట్ టు టెక్నాలజీ. ఈ టెక్నాలజీ లేకపోతే ఈ డేటా లేదు, ఈ డేటా లేకపోతే ఈ సొల్యూషన్స్ లేవు. అండ్ ఇందులో దర్ ఇస్ నో మిరకల్ సైన్స్. వీ డోంట్ ఈవెన్ డూ డైట్ ప్లాన్స్ బికాస్ వీ బిలీవ్ ఎనీ ప్లాన్ is supposed to fail, particularly diet plans. They are bound to fail. Show me one person who stuck to a diet plan for a lifetime. But the simple reason, food, life అనేది conditioning. You go to some comfort food not because it is tasty. మీ టేస్ట్ బడ్స్ దానిలో కంఫర్ట్ వెతుక్కోవటానికి అలవాటు పడింది కాబట్టి అది టేస్టీ అవుతుంది. You feed the same food to some other country person, they would not like it. We would not go love a Japanese food or something like that. If you don't find it as tasty as amma's ముద్దపప్పు అన్నము ఆవకాయ అంత టేస్టీగా వెళ్ళి జాపనీస్ సూషీ తినండి. Why is it not comfort food? Get a Japanese guy to eat ఆవకాయ పప్పు అన్నం. It is not. ఎందుకంటే అదంతా కండిషనింగ్. మనకు తెలియక కొన్ని రకాల ఫుడ్లు తిన్నాం, ఈలోపు మన లైఫ్ స్టైల్ మారిపోయింది. అంతకు ముందులాగా కాయ కష్టం చేసుకునే అవసరం ఎవ్వరికి లేదు. ఇంట్లో పని వాళ్లతో సహా అంత కాయ కష్టం లేదు. అయితే మన క్యాలరీ లోడ్ పెరిగిపోయింది, బయటంత పొల్యూషన్ పెరిగిపోయింది, ఇన్ఫ్లమేషన్లు పెరిగిపోయినాయి. మార్చుకోవాల్సిన వాటివి చిన్న చిన్నవి మళ్ళీ రీకండిషన్ చేసుకుంటాం. ఆ రీకండిషనింగ్ ప్రొద్దున ఎత్తును, మధ్యాహ్నం ఎత్తును, సాయంత్రం ఎత్తును డజంట్ వర్క్. ట్రస్ట్ మీ. మనకి ఏది అలవాటు, ఏది కంఫర్ట్ ఫుడ్, దానిలో చిన్న చిన్న మార్పులు చేసుకుంటే బతికేయగలం. మీరు చెప్తుంటేనే ఎంత రిలాక్సింగ్ ఉందో తెలుసా మేడం. మార్కెట్ లో అవైలబుల్ ఉన్న డైట్లు వింటేనే దారుణంగా ఉంటాయి. ఇది అంటే నార్మల్ లైఫ్ లో ఉన్నావా, జైల్ లైఫ్ లో ఉన్నావా అర్థం కాదు. ఇట్స్ నాట్ రిక్వైర్డ్. బేసికలీ అవసరం లేనిది ఎందుకు చేస్తున్నాం అనేది. వీఆర్ నాట్ హియర్ టు ఆర్గ్యూ విత్ ఎనీవన్, వీఆర్ నాట్ హియర్ టు ప్రూవ్ అవర్ పాయింట్. For us, data speaks for itself. And we also, మేము patients anam, we call them clients, okay? Yeah. Basically,
ఇదంతా ఇవాల్వ్ అవటానికి కారణం నాకు మ్యాథ్ అంటే ఇష్టము. మా నాన్నగారి కోరిక, అమ్మగారి ప్రోద్బలంతో మెడికల్ సీట్ తెచ్చుకున్నాను. త్రూఅవుట్ మై లైఫ్ ఐ థింక్ హాస్పిటల్కి దూరంగా ఉండటం ఎలా మీదే బతికేశాను. ఎవ్రీథింగ్ ఐ డెడ్ ఇన్ మై లైఫ్, ఎవ్రీథింగ్. ట్రస్ట్ మీ, నేను హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్లో టాప్ పొజిషన్స్లో చేశాను, హెల్త్ కేర్ ఆర్గనైజేషన్స్లో టాప్ పొజిషన్స్లో చేశాను. డిస్పైట్ బీయింగ్ అ డాక్టర్, మా నాన్న పేరెంట్స్ కోసం ఇటు స్పెషలైజేషన్లు చేసుకుంటూనే అటు మేనేజ్మెంట్ స్పెషలైజేషన్స్ ఐవ్ డన్. హెల్త్ కేర్ మేనేజ్మెంట్ ఫ్రమ్ ఐఎస్బి, ఐవ్ స్టడీడ్ డేటా సైన్సెస్ ఫ్రమ్ ఐఎస్బి, and I've studied my healthcare analytics from IIM Bangalore, because math always was intriguing. Numbers speak for themselves. Guesswork లేదు numbers లో. And marrying both of them, technology helped. ఆ డేటాను చూసి ఇంటర్ప్రెట్ చేసి ఈ సొల్యూషన్ని రైట్ ఫిట్ ఎలా, దిస్ పర్సన్ రైట్ ఫిట్ దిస్ సొల్యూషన్. మేము కనుక్కున్నది అయితే ఏం లేదు. వీఆర్ నాట్ ఇన్వెంటర్స్, వీఆర్ ఇన్నోవేటర్స్ ఆఫ్ ప్రాసెసెస్. మీరు వచ్చి చూస్తే ప్రతి రూము ఒక బిజినెస్ యూనిట్, ప్రతి చోట ప్రతిదీ జరుగుతుందే ఉంటుంది రిలేవ్లో. అన్నిటినీ కలిపి ఒక చోటకి తెచ్చి హ్యాపీగా హెల్తీగా, ఇట్స్ అ ఫన్ ప్లేస్. నో వన్ అక్కడ డాక్టర్ లాగా ఏప్రన్ కూడా వేయం. బికాస్ ద మొమెంట్ యూ టాక్ మెడిసిన్, డాక్టర్, ఇక్కడ కండిషనింగ్ అయిపోయింది. అన్లెస్ యు ఆర్ సిక్ యూ డోంట్ గో దేర్. సిక్ అనగానే స్ట్రెస్ హార్మోన్ రిలీజ్ అవుతుంది, వెదర్ యూ వాంట్ ఇట్ ఆర్ నాట్. దట్ ఈస్ కండిషనింగ్, అండ్ దట్ ఈస్ వాట్ వీ ట్రై టు బ్రేక్ డౌన్. అండ్ yeah, it's been a 5-year consistent effort. We spent crores of money into our R&D, and we still do it. But the solutions, breakthrough solutions, I can say. కిడ్నీ డిసీజ్ రివర్స్ అవటం ఏంటి మాకు తెలీదు, ఇప్పుడు జరుగుతుంది. రెటినోపతి తగ్గటం ఏంటి, మైక్రోవాస్కులేచర్ తగ్గి కళ్ళలో సప్లై తగ్గుతుంది, బ్లడ్ సప్లై అది తగ్గుతుంది. న్యాచురల్గా ఫర్టైల్ అవుతారు మెనీ కేసెస్. ఆల్ దిస్, నో మెడిసిన్, నో ఐవిఎఫ్, నథింగ్. అందరికీ అన్నో. సి ఒక పాయింట్ తర్వాత వాళ్ళ ఆర్గన్ డ్యామేజ్ అయిపోయి రావచ్చు మాకు. నాట్ ఎవ్రీథింగ్ ఐ వుడ్ సే. 40+ వాళ్ళకి ఐవిఎఫ్ లో అవసరం ఉండవు అని నేను అన్నా. లెస్ దెన్ 35 హూస్ ఎవర్ కమ్స్ టు అస్, వాళ్ళ మెటబాలిజం కరెక్ట్ చేస్తాం అంతే. వాళ్ళ సర్క్యులేషన్ ఎన్హాన్స్ చేస్తాం, వాళ్ళ ఎక్సెస్ ఎనర్జీ టాక్సిసిటీని తగ్గిస్తాం, స్కెల్టల్ మజిల్ పెంచి బేసల్ మెటబాలిక్ రేట్ పెంచుతాం. అండ్ ఆల్ దీస్ విత్ వర్కౌట్స్ అండి, నథింగ్ ఎల్స్. అండ్ డయట్, వాళ్ళు తినేదాన్ని కొంచెం అటు ఇటు మార్పులు చేర్పులు చేస్తాం. ఇట్స్ నాట్ రాకెట్ సైన్స్, బట్ అ లాట్ ఆఫ్ ఫాలో అప్, అ లాట్ ఆఫ్ ఎంపతి. నువ్వు సరిగ్గా చేయట్లేదు కాబట్టి నువ్వు ఇది అయిపోతావు అన్నమాట మేము అనం. బ్రతులాడుకుంటాం, యుద్ధాలు చేస్తాం. యూ షుడ్ కమ్ విజిట్ రియలీ వన్స్, యూ విల్ సీ. మీరు చెప్తుంటే నాకు అంటే ఇప్పుడు ఉన్నదానికి అంతా పూర్తి వ్యతిరేకంగా కంప్లీట్. ఇంత సింపుల్ అనిపిస్తుంది. వెరీ సింపుల్, వెరీ సింపుల్. బట్ అన్ఫార్చునేట్లీ హెల్త్ ఈస్ మోర్ ఎక్స్పెన్సివ్ దెన్ సిక్నెస్. అండ్ యాపిల్ ఎక్కువ కాస్ట్ ఉంటుంది బిస్కెట్ ప్యాకెట్ కంటే. ఎగ్జాక్ట్లీ. అన్ఫార్చునేట్లీ. సో మెడికల్ టెక్నాలజీ ఈజ్ ఎక్స్పెన్సివ్. వీఆర్ ట్రయింగ్ టు ఫిగర్ అవుట్ సొల్యూషన్స్. ఈ డివైసెస్ తక్కువ కాస్ట్లో చేయటం ఎలా అన్నది ఇప్పుడు నెక్స్ట్ ఎఫర్ట్ దట్ వీఆర్ పుట్టింగ్ ఇన్ టు. అవి తక్కువ కాస్ట్లో వస్తే ఆ క్యాపిటల్ ఇంటెన్సివ్గా ఉండకూడదు హెల్త్ అన్నది. ఎక్కడ ప్రతి వీధిలో చేరే విధంగా ఉంటే ఐ థింక్ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ విల్ బికమ్ హిస్టరీ. Metabolic disorders will definitely become history in the next 100 years. Definite it is. మీరు స్టార్టింగ్లో ఒక లైన్ చెప్పారు. నార్మల్గా అంతకుముందు చెప్పేది ఏంటి అంటే, మనం పుడతాము 30-40 దాకా హెల్తీగా ఉంటాము, 30-40 దాకా మెల్లిగా హెల్త్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి, సివియర్ అయిపోతాయి, బెడ్ రిడన్ అయ్యో, లేకపోతే సడన్గా వన్ డే చచ్చిపోతాయి. ఇది యాక్చువల్ లైఫ్ సైకిల్. అప్పుడు దాకా లాస్ట్ 10-15 years నుంచి లైఫ్ సైకిల్ ఏంటంటే మీరు చెప్పింది ఇందాక, మెటబాలిక్ డిజార్డర్స్, PCOD ఆర్ PCOS, తర్వాత డయాబెటీస్, థైరాయిడ్, అల్జైమర్స్, కిడ్నీ ఫెయిల్యూర్, అల్జైమర్స్, అట్లా చనిపోవడం. అంటే ఇది ఒక రొటీన్ అయిపోయింది ఇప్పుడు లాస్ట్ 15 years నుంచి. అంటే స్టాండర్డ్స్ మారాయి అన్నట్టు జబ్బుల స్టాండర్డ్స్ కూడా మారిపోయి ఇది ఒకటి. అబ్సల్యూట్లీ. అండ్
ఇవన్నీ హిస్టరీ హార్ష్ అయిపోతాయి. రియాలిటీ ఇప్పుడు. ఇట్ ఈస్, బట్ ఇట్ విల్ బికమ్ హిస్టరీ. లుక్ ఎట్ ద పాజిటివ్ సైడ్ ఆఫ్ ఇట్ కదా. అది అనుకున్న ప్రతిసారి ఇట్ గివ్స్ మీ మాకు మోటివేషన్ ఏంటి అంటే సమ్వన్ సేయింగ్ వాళ్ళకి ఇప్పటిదాకా అన్కంట్రోల్ డయాబెటీస్ 11 ఉంది అంటే 3 రోజులకి వాళ్ళకి షుగర్లు బాగా పడిపోతున్నాయండి, మందులు తగ్గించేయండి అని చెప్పడం. జస్ట్ ఇమాజిన్ వాట్ కైండ్ ఆఫ్ ప్లెజర్ ఇట్ గివ్స్ అస్. some doctor sending her brother, మేడం సికేడీలోకి వెళ్ళిపోయాడు, చెప్తుంటే మీరు చెప్పినా వినలేదు, పర్లేదులేండి ఒక నెలలో బెటర్ అవుతారు. ఎందుకే బెటర్? బికాస్ వీ కెనాట్, ఆయనకున్న కండిషన్కి ఇంకేం ఎక్స్ట్రా మెడికేషన్ పెట్టలేను మేడం, నెఫ్రాలజిస్ట్ ఇది తగ్గితేనే స్టార్ట్ చేస్తా అన్నారు. ఏం పర్లేదు, ఫర్ ఎవ్రీథింగ్ వీసే ఏం పర్లేదు, ఆనెస్ట్లీ ఏం పర్లేదు. అంతెందుకు నా కేసు, బికాస్ ఆఫ్ ఆల్ ద వర్క్ అండ్ ఎవ్రీథింగ్, లాస్ట్ జూలైలో స్టార్ట్ చేసాం మా ఎక్స్పాన్షన్. అంతకుముందు ఒక 1400 square foot స్పేస్ లో ఉండేవాళ్ళం లాస్ట్ ఇయర్ దాకా. నౌ వీఆర్ ఇన్ 2 centers, క్యుములేటివ్ స్పేస్ ఇస్ 30,000 square foot space. So it's kind of huge investment for us, huge turnaround. So last July నుంచి ఇప్పటి వరకు until last September 6, 6.1, 6.4, మొన్న షుగర్ పెరిగిపోతూ పోయింది. I didn't use any meds. బికాస్ ఐ నో దెర్ ఇస్ అ సొల్యూషన్. టైం లేదు. ఈ 2 months లో కూడా పెద్దగా నేను రిలీవ్ లో అందరికి చెప్పడానికి కుదురుతుంది కానీ నాకు చేసుకోవడానికి టైం కుదరదు. హార్డ్లీ 3 sessions I would have taken. అది కంప్లీట్ గా కూడా కాదు. Now I'm at 5.8. Doing nothing. Sorry, 5.4. 6.4 to 5.4 doing nothing. ఒక్కసారి ఒక సెషన్ గురించి చెప్తారా? మీరు ఇట్లా చెప్తుంటే వెంటనే ఆడియన్స్ కి ఏం చేస్తారా సెషన్ లో? ఓకే, రాగానే వి డోంట్ కేర్ అబౌట్ వెయిట్. ఫర్ అస్ ఇట్ ఈస్ ఆల్వేస్ అబౌట్ బాడీ కాంపోజిషన్ చూస్తాం. ఒంట్లో ఉండవలసిన దానికంటే ఎక్కువ శాతం కొవ్వు ఉంటే, సన్నగున్నా లావుగున్నా, అది సన్నగా ఉంటే హెల్తీగా ఉన్నట్టు ఏం కాదు, ఉండవలసిన దానికంటే అధిక శాతం కొవ్వు ఉంటే ఆ ఎనర్జీ టాక్సిసిటీకి సెల్ డ్యామేజ్ అవుతుంది. సో అవసరానికంటే ఎక్కువ శాతం ఉన్న కొవ్వుని తగ్గించాలి. ఓకే. 2, స్కెలిటల్ మజిల్, మన బోన్ కి అంటుకొని ఉండే మజిల్ చాలా ఇంపార్టెంట్. దానివల్ల మన బోని జాయింట్స్ మీద బరువు పడదు, అవి అరగవు. 2, రెస్టింగ్ మెటబాలిజం అంట, అంటే మీరు నేను ఇలా కూర్చుని ఉన్నప్పుడు కూడా మనకు ఎనర్జీ ఖర్చు అవ్వాలి, అందుకే తిని దాచుకుంటాం. కరెక్ట్ కదా? 24 గంటలు తినలేం కదా, దాచింది ఖర్చు అవ్వాలి, కూర్చున్నప్పుడు కూడా ఖర్చు అవ్వాలి, రెస్ట్ తీసుకున్నప్పుడు కూడా ఖర్చు అవ్వాలి. అది పెరగాలంటే ఒంట్లో స్కెలిటల్ మజిల్ ఎక్కువ ఎనర్జీ కన్సూమ్ చేసుకుంటుంది. ఈ 2 విషయాల గురించి స్కెలిటల్ మజిల్ పెరగాలి, ఆ బ్యాలెన్స్ అచీవ్ చేస్తాం మేము. అలా అని మా దగ్గరికి వచ్చేటప్పటికే మనందరిలో కూడా, బికాస్ ఇప్పటి వరకు మనకి సొల్యూషన్స్ తెలియదు కదా, ఖచ్చితంగా సర్క్యులేషన్ కాంప్రమైజ్ అవుతుంది. సర్క్యులేషన్ అంటే గుండె అనుకుంటాం, కాదు. గుండె ఆగేటప్పటికి ఒంట్లో సర్క్యులేషన్ అంతా కాంప్రమైజ్ అయి ఉంటుంది. ట్రస్ట్ మీ ఆన్ దట్. ఆర్గాన్ పర్ఫ్యూషన్ తగ్గింది. ఆర్గాన్ పర్ఫ్యూషన్ తగ్గితే సెల్ హెల్త్ కాంప్రమైజ్ అయిపోయింది. మన ఆర్గాన్స్ కి చేరాల్సిన రక్తం కాంప్రమైజ్ అయితే సెల్ హెల్త్ కాంప్రమైజ్. సో దానికోసం మా దగ్గర బేసిక్ వాకింగ్ లాంటివి చెప్పేది, కార్డియోస్ ఇస్ ఫర్ దట్. ఆ తర్వాత మసాజర్ అని చెప్తాము హోమ్ కేర్ కి. మా దగ్గర అడ్వాన్స్డ్ మషిన్స్ ఉంటాయి, ఈసీసీపీ లాంటివి. దానిలో కంటి ముందు కనిపిస్తుంటది ఎట్లా సర్క్యులేషన్ మారుతుంది అని. ఆనెస్ట్లీ విత్ దాట్ వి మాడ్యులేట్ ఓవర్ టైమ్, అవర్ సర్క్యులేషన్ ఎన్హాన్సెస్. సర్క్యులేషన్ పెరిగి ఆర్గాన్ పర్ఫ్యూషన్ పెరుగుతుంది, ఆర్గాన్ పర్ఫ్యూషన్ పెరిగి సింపుల్. పడుకుని చేస్తాం, ఐ టెల్ యూ. కొంచెం వర్కౌట్ చేస్తాం, 20 minutes ఆఫ్ వర్కౌట్. విత్ అన్ ఎమ్ సూట్, ఎలక్ట్రోమాగ్నెటిక్ సూట్ ఉంటుంది. దాంతో ఎక్కడెక్కడైతే స్కెలిటల్ మసిల్ పెరగాలో కొన్ని ప్లేసెస్ లో అది ట్రిగర్ చేస్తూ ఉంటుంది. దాంతో వర్కౌట్ చేస్తే 20 నిమిషాల్లో ఒక 1200 నుంచి 1500 calories బర్న్ అవుతుంది. సీరియస్లీ 1 hour వర్కౌట్ లో కూడా అలా కరగవు. మా దగ్గరికి వస్తే ఇంత కరిగినప్పుడు ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ పెరుగుతాయి. అందుకొని తీసుకెళ్ళి చక్కగా ఒక ఇన్ఫ్రారెడ్ సోనాలో కూర్చోబెట్టి మనిషిని రిలాక్స్ చేసి, ఆ తర్వాత జకూజీలో పడుకోబెట్టి అంత ఐస్ వేసి ఇంకొంచెం ఇన్ఫ్లమేషన్ తగ్గించి తర్వాత ఈసీసీపీ మీద సర్క్యులేషన్ పెంచి పంపించేస్తాం. అంతే. అండ్ వన్ మోర్ థింగ్ వీ డూ,
మైక్రో న్యూట్రియంట్స్ అన్నవి మనకు ఫుడ్ లో దొరకటం ఇప్పుడున్న పరిస్థితిలో కష్టం కాబట్టి ఐవి థెరపీ చేస్తాం. ఇట్స్ ఫ్యాన్సీ, ఎవ్రీ వన్ ఈస్ గెటింగ్ అన్ ఐవి న్యూట్రియంట్ థెరపీ. డ్రిప్ బార్స్ ఉంటాయి. దట్స్ ఇట్. యూ వాంట్ టు గెట్ ఫిట్, స్పెండ్ యాజ్ మెనీ సెషన్స్ ఇన్. ఇట్స్ అ హెల్త్ స్పా. హెల్త్ స్పా, హెల్త్ స్పా. వెల్నెస్ అన్నదండి. దట్ ఈస్ ఐ వాంటెడ్ టు టాక్ టు యూ అబౌట్. వెరీ సింపుల్ రీజన్, మీరు నేను కూర్చొని మాట్లాడుకున్నాం. ఐఎమ్ ఫీలింగ్ వెల్. Whether I'm healthy or not is different. Wellness is a perception. Yeah. Health is a fact. Health is not absence of sickness. Health is being healthy. Are you healthy ante yes andi antam. I'll say no. You're not sick. And we're all about healthy. And pretty easy way. Anta ఎందుకురా బతుకున్నాను, రోజు తిండి తినడానికి లెక్కేసుకోవాలనే హెల్త్ అక్కర్లేదు. 80% ఇదే ఫీల్ అవుతారు తెలుసా మేడం. ఐ ఫెల్ట్ ఇట్. నాకు డయాబెటీస్ రాగానే మందు వేసుకోకపోతే, టాబ్లెట్ వేసుకోకపోతే నాకు తినే ఇది లేదా? లేదు. డోంట్ ఐ డిజర్వ్ టు హ్యావ్ ఫుడ్ ఇన్ మై మౌత్ టాబ్లెట్ వేసుకోకపోతే? My father, 25 years diabetic. Ippudu he's only on one time insulin, from 160 units insulin throughout the day. 5 ఏళ్ల తర్వాత హైపర్ టెన్షన్ గత 4 ఏళ్లుగా లేదు. ఆస్తమా ఉండేది నా చిన్నప్పుడు, అది లేదు. హీస్ ఆల్వేస్ మై ఫస్ట్. ఆయన మీదే చేస్తాను ఎక్స్పెరిమెంట్స్ అన్ని. ఏ మషిన్ తెచ్చినా, ఏం టెక్నాలజీ తెచ్చుకున్నా, ఎందుకంటే ఆయన డేటా నా దగ్గర పూర్తిగా ఉంటుంది. దెర్ ఇస్ నథింగ్ లెఫ్ట్ పర్సెప్షన్. And then it will be my family, extended family, and then our friends, they all volunteer. Chal baguntadandi relive koste. We don't feel it's a place that we are going for a workout, or we don't feel we are going to doctors. I'll visit for sure. You must, please. I'll visit. You must. చెప్తుంటే నాకు లైఫ్ అంతా చాలా సింపుల్ అనిపిస్తుంది. It is simple. It is simple. మనం డేటా సరిగ్గా చూడక, చదవక, ఒక చోట పెట్టుకోక, ముక్కలు ముక్కలుగా చూసుకోవటం మొదలుపెట్టి బాడీని, మనం మషిన్ కాదు కదా, ఇందులో ఈ పీస్ తీస్తే ఇంకో పీస్ పెడితే పని చేయడానికి. ఎవ్రీథింగ్ ఒకటి ఇంకొక దాంతో కోఆర్డినేషన్లో పనిచేస్తుంది. సో లెట్స్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ ద రూట్ కాజ్. అప్పటిదాకా ఆర్గాన్ పాడు కాకుండా కొన్ని డ్రగ్స్ రాస్తాం. దట్స్ వై వీ నీడ్ డాక్టర్స్. దెన్ టేపరింగ్. Amazing. It is. Yeah. It is fun. It is good. కానీ మెడిసిన్ లో లేకపోతే ఇది మెడిసినే కాదు అసలు. మెడిసిన్ అన్నాను నేను. హెల్త్ సెక్టార్ లో ఇంత ఇన్నోవేటివ్ గా, ఇంత సింప్లిఫైడ్ గా, ఇన్వెస్టింగ్. మేబీ బికాజ్ ఐఎమ్ నాట్ దట్ ప్యాషనేట్ డాక్టర్. I'm more of a person who hates hospitals. Yeah. నాకు మీరు మాట్లాడుతుంటే ఒకటి ఎగ్జాంపుల్ గుర్తొచ్చింది. ఒక మ్యాథ్స్ ప్రాబ్లం ఏదైతే ఉందో, ఒక క్లెవర్ స్టూడెంట్కి ఇస్తే ఎగ్జాక్ట్గా మొత్తం ఎలా రాయాలో, ఎలా చేయాలో టాప్ టు బాటమ్ విత్ స్టెప్స్ చేస్తారు. అదే ఒక ఫెయిల్యూర్ స్టూడెంట్కి, లాస్ట్ బెంచ్ స్టూడెంట్కి ఇస్తే పాస్ అవడానికి నానా రకాలుగా కష్టపడతారు. సింప్లిఫైడ్ వర్షన్ లో దాన్ని రాయడం, ఒక 2-3 లైన్స్ సొల్యూషన్ తెప్పించగలరు. అంటే మేబీ బికాస్ ఐ హేటెడ్ మెడిసిన్. Maybe because I hated medicine. Maybe because I didn't like hospital. And maybe that's a trigger. Life anta chesindemo anta kashtabadi merit lo chadivina medicine. Running away from it anta possible avvaledu. Alan career lo agalenu. So I started looking out. I started finding solutions. Simplified. Mottham simplify chesaru meeru. It is simple. It is simple. Just that మీకున్న హెల్త్ స్టేటస్ ని బట్టి నంబర్ ఆఫ్ విజిట్స్ టు రిలీవ్ పెరుగుతాయి అంతే. సిక్ అయితే అవ్వం. అది మై మదర్ ఇన్ లో మొన్న షీ హ్యాడ్ అ ఫాల్, దట్స్ వై షీ గాట్ ఇన్ టు హాస్పిటల్. అదర్వైజ్ మై ఫాదర్ ఈస్ 75, నెవర్ హాస్పిటలైజ్డ్. నా చుట్టూతో ఎవరు ఇంకా హాస్పిటలైజ్ అవ్వరండి. థింక్ అబౌట్ ఇట్. అన్లెస్ ఇట్స్ అన్ యాక్సిడెంట్, యూ డోంట్ నీడ్ అ హాస్పిటల్. అది ఆ రిలీఫ్, సెన్స్ ఆఫ్ రిలీఫ్ ఇట్ గివ్స్ దట్ దే ఆర్ ఆల్ హెల్దీ. And not just that, my father-in-law, we lost him to obesity and multiple complaints.
అది మా లైఫ్ని చాలా హిట్ చేసింది. ఆ లైఫ్ బికేమ్ అ లిటిల్ అన్స్టేబుల్. వీ హ్యాడ్ టు గో త్రూ అ లాట్ బికాస్ హీ వాజ్ నాట్ అరౌండ్ ఫర్ అస్. అదొక ఫియర్ సైకోసిస్. ఇంకెవరిని పోగొట్టుకోకూడదు ఇంట్లో ఇలాగా. బట్ దీస్ మెటబాలిక్ డిసార్డర్స్, బట్ ఇట్ didn't happen in a day. I think I've been looking around as to what we can do about it, and finally manifestation antaru chusaru. It comes together. I believe in that, you know. I really believe in that. If we manifest, it comes together. ఒకప్పుడు కొంచెం లేట్ గా they used to come together. now కొంచెం తొందరగా వస్తున్నాయి. ఆ మేనిఫెస్టేషన్ విజువలైజేషన్ అంతా అయిపోయిందా? now they're coming together. result time. It is coming together pretty fast off late. Otherwise అంతకు ముందు నెక్స్ట్ 3 years లో ఇదైతే బాగుండు అంటే 5 years లో అయ్యేది. నా నెక్స్ట్ 5 years లో ఇలా అయితే బాగుండు అంటే 2 years లో అవుతుంది. సో manifestation works. Dream. అండ్ మ్యామ్ ఆప్తా అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ కాన్ఫరెన్స్ క్యాటలిస్ట్ ప్రోగ్రామ్ జరగబోతుంది 2025 on 4th and 5th of January at హైటెక్స్. సో దానికి మీరు కూడా వస్తున్నారు. అంటే అక్కడికి ఈ సెక్టార్లో మీరున్న సెక్టార్లో ఇన్వెస్ట్ చేయాలి నాకు ఇంట్రెస్ట్ ఉంది అనుకున్న వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అంటే ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు క్యాటలిస్ట్ ప్రోగ్రామ్? Yeah, one thing, India is the highest populated country in the world. Where there are people, there is health need. Simple. మిగిలినవన్నీ అడ్జువెంట్స్ అంటే సపోర్టింగ్ సిస్టమ్స్. ఆరోగ్యంగా ఉంటే మిగిలిన సిస్టమ్స్ ఎంజాయ్ చేస్తాం. ముందు ఆరోగ్యంగా ఉండాలి. Services, medical service sector is going to see a sea change in revenue. ఇప్పటిదాకా మెడికల్ సర్వీస్ సెక్టర్ చూసిన రెవెన్యూ ఒక ఎత్తు, వచ్చే 2 దశాబ్దాల్లో చూసే రెవెన్యూ మరొక ఎత్తు. బికాస్ ఒక పక్క జీరియాట్రీ పెరిగిపోతూ ఉంటుంది, యావరేజ్ లైఫ్ స్పాన్ పెరిగిపోతూ ఉంది. ఈ మెడికల్ టెక్నాలజీ పెరిగి మనిషిని వెజిటేటివ్ స్టేట్లో అన్న ఉంచుతాం కానీ చచ్చిపోనీయం. ఫ్రమ్ దాట్ టు వాట్ ఐఎమ్ టాకింగ్, అసలు మెటబాలిక్ డిజార్డర్స్ రాకుండా ఉండేవి. సో from preventive to entire transitional reactive care, ikkada varaku medical services is going to move. But I don't know about the kind of investors we'll see in the conference, because most of the investors, particularly Indian investors, are always keen on quick returns. Healthcare is a stable return and a time taking return, particularly medical services, because క్విక్ ట్రాన్సాక్షన్ ఉండదు. ట్రస్ట్ బిల్డింగ్ ఎక్సర్సైజ్ ఉంటుంది. వన్స్ ద ట్రస్ట్ ఈస్ బిల్డ్, దెర్ ఇస్ నో లుకింగ్ బ్యాక్ ఫర్ ఇట్. సో ఐ ఆనెస్ట్లీ బ్యాటెడ్ ఫర్ మెడికల్ సర్వీసెస్ ఇంక్లూషన్ ఇన్ టు మెయిన్ ప్యానెల్, అండ్ వీఆర్ గెటింగ్ రియల్ బిగ్ విగ్స్ యాజ్ టు కొంతమందిని మెడికల్ సర్వీసెస్లో ఎన్హాన్సర్స్ అంటామండి. అంటే ఫేజ్ ఏలో మేమందరం బై బర్త్ ప్రాక్టీషనర్సే. కాలేజ్కి వెళ్ళామంటే ప్రాక్టీషనర్, ఎవ్రీ ప్రాక్టీషనర్ ఈజ్ అ మైక్రో ఎంటర్ప్రెన్యూర్. క్లయింట్స్ని ఎలా తెచ్చుకోవాలి, ఇది ఈజ్ అ మైక్రో ఎంటర్ప్రైజ్. ఓకే, అట్లా ఉంచేయకుండా దాన్ని లీప్స్ అండ్ బౌండ్స్ పెంచేసిన వాళ్ళు దే ఆర్ ఎన్హాన్సర్స్, లెగసీ ఎన్హాన్సర్స్ అంటాం. ఓకే, 2 డిస్రప్టర్స్ అంటే ఉన్న ఇండస్ట్రీని తక్కువని తిప్పేస్తారు వాళ్ళు, and they really add value to the market now. Exactly. So we are categorizing them into enhancers and disruptors, and enhancers nunchi lessons నేర్చుకొని disrupt చేయటం ఎలా అన్నది my intent in this meeting. So that's what we are all planning for, and we have to see how investors respond to it. Amazing. మీరు చెప్తూ ఉంటే నేను అలా నోరు వెళ్ళబెట్టి వింటున్నాను. వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ వెరీ ఇన్నోవేటివ్. ఐ హోప్ రేపు క్యాటలిస్ట్ ప్రోగ్రామ్ వచ్చే వాళ్ళు కూడా ఇంత ఇంట్రెస్టింగ్ గా. ఐఎమ్ ష్యూర్, బికాస్ హెల్త్ ఈజ్ అ మ్యాండేటరీ నీడ్ ఫర్ ఆల్, జస్ట్ లైక్ ఫుడ్ అండ్ షెల్టర్. బేసిక్ నీడ్ వచ్చి ఇవాళ ఆస్పిరేషన్ అయిపోయింది అన్ఫార్చునేట్లీ. అండ్ ఎనీథింగ్ దట్స్ అన్ ఆస్పిరేషన్ సెల్స్ ఫాస్ట్. You aspire for a Mercedes Benz, you run for that, you pay for that. So what should not have happened, health aspiration avagadu aindi, and it would sell fast. It's great talking to you, Saujanya garu. Thank you. Nenu ఏ గెస్ట్ కి ఈ వర్డ్ చెప్పలేదు, బట్ నేను చెప్తున్నాను, I love you. Oh, thank you.
Thank you for coming. I had great time interviewing you. Thank you so much. Thank you. It's my pleasure being here. Thank you.